రైట్ బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, జాతీయ స్థాయిలో కుల గణనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చ జరపనుంది. ఈ భేటీకి సోనియా, రాహుల్, ఖర్గే, కాంగ్రెస్ ఫలిత రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, జాతీయ స్థాయిలో కులగణనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చ జరపనుంది. ఈ భేటీకి సోనియా, రాహుల్, ఖర్గే, కాంగ్రెస్ ఫలిత రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, జాతీయ స్థాయిలో కులగణనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చ జరపనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో గతంలో హైదరాబాద్ లో మొట్టమొదటి సమావేశం ఏదైతే సిడబ్ల్యూసి పునర్వ్యవస్థీకరణ మొట్టమొదటి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈసారి రెండవ సమావేశం ఢిల్లీ వేదికగా జరుగుతుంది. నేపథ్యంలో దేశంలో ఈ సమావేశంలో ప్రత్యేకంగా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశాన్ని కనిపిస్తుంది. అయితే దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యం, అలాగే ఏదైతే త్వరలో తెలంగాణతో పాటు మిజోరం, అలాగే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలి, ఆ రాష్ట్రంలో సంబంధించిన ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకంగా గెలుపు దిశగా ఏ విధంగా అడుగులేయాలనిపైన ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చకు రానున్నది. అలాగే ఏదైతే ఇప్పటికీ రాహుల్ గాంధీ కావచ్చు, ఏఐసిసి అగ్రనేతలంతా చెప్తున్న పరిస్థితి, కులగణన, దేశంలో కులగణన జరగాలి, కులాల వారిగా జనగణన జరగాలని కూడా ఇప్పటికే అగ్రనేతలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేస్తామన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఈ టీడీపీ సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల పైన కావచ్చు, ఆ ప్రతిపక్షాల పైన కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, జరుపుతున్న దాడులు కావచ్చు, ఇలాంటి అంశాలపైన ఏ విధంగా తిప్పుకొట్టాలి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం కావచ్చు, అనుసరించాలి వ్యూహాలు కావచ్చు,
మొత్తంగా ఏ కులగణన కావచ్చు, ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ వైపు అధిష్టానం చూస్తున్న నేపథ్యం కావచ్చు, తెలంగాణలో ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండే ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకెళ్లాలనే దిశగా కూడా సిడబ్ల్యూసి సమావేశం జరుగుతుంది. సమావేశంలో మొత్తంగా ఏదైతే 9 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన కూడా 39 మంది సిడబ్ల్యూసి సభ్యులుగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, మొత్తం 84 మంది సభ్యులతో కూడా ఈ రోజు ఈ సిడబ్ల్యూసి సమావేశం కొనసాగుతుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా గతంలో తెలంగాణలో ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, ఆ నిర్ణయాలు కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఢిల్లీ వేదిక నుంచి కూడా దానిపైన కూడా తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధాన పైన ఏదైనా నిర్ణయాలు తీసుకునేది ఉంటే ఖచ్చితంగా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలనే ఆ రాష్ట్రాలకు అమలులో వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్న విధానం కావచ్చు, రాహుల్ గాంధీ పైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా ఇప్పుడు సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి అంశాలను తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయ స్థితిగతులను మార్చే విధంగా ఉండాలి. అలాగే ఇప్పటికీ విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయి. కులాల మతాల పేరుతో కూడా రాజకీయాలుగా మారుస్తున్నారు. మతాల పేరుతో కూడా ప్రజల్లో చిచ్చుపెట్టిన సంఘటనలు దేశవ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర అంతా ఏకతాటిపై తీసుకొచ్చేదంతా దేశ ప్రజలంతా ఒకే తాటిపై తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసిన నేపథ్యం ఆ అంశాల పైన కూడా మొత్తంగా దేశాన్ని ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు కావచ్చు, అలాగే దేశ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు, అలాగే ఇప్పటికీ అక్కడ ఏదైతే భూ ఆక్రమణ కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా అక్కడ ప్రధాని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం, ఇలాంటి అంశాలపైన కూడా ఖచ్చితంగా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో కీలక అంశాలు తీసుకుని ఉన్నారు. కీలక తీర్మానాలు చేయనున్నారు. నేపథ్యంలో ప్రత్యేకంగా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ అగ్రనేతలంతా వస్తున్న కారణం కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన స్థితిగతులు కావచ్చు, అన్నిటినీ అక్కడ మొత్తంగా దాన్ని చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, అక్కడ ప్రజలకు కావాల్సిన హామీలు ఏంటిది, అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలను ఇస్తే ప్రజలు కట్టుబడి ఉంటారో ఆ హామీలు ఎలా ఉండబోతున్నాయని పైన కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ప్రత్యేకంగా ఈ చర్చకు రాను నేపథ్యంలో సంబంధించి కూడా మరి కాసేపట్లో ఈ సిడబ్ల్యూసి సమావేశం అయితే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.